శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పటి వరకు జ్ఞానం 3 గుణముల ఆధారంగా చూశాము. కర్మలు, మనం చేసే కర్మలు కూడా 3 గుణముల ఆధారంగా చూస్తున్నాం. ఇప్పటికే సాత్విక కర్మ అంటే చూసాము. ఏమిటి అంటే నియత కర్మలను, అంటే ఆ కర్మల పైన బంధము మమేకం పెంచుకోకుండా, రాగం పెంచుకోకుండా, రాగద్వేషాలకు అతీతంగా, ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసి ఆ ఫలితమును ఈశ్వర ప్రసాద బుద్ధిగా స్వీకరించుటయే సాత్విక కర్మ అని చెప్పాం. దాని వలన ఆధ్యాత్మిక వృద్ధి, అంతఃకరణ శుద్ధి జరిగి జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. జ్ఞాన ప్రాప్తి కలిగిన తరువాత మీ పుణ్యఫలం ఫలించి ఈశ్వర అనుగ్రహం ద్వారా గురువు శాస్త్రం అనేది మీకు లభ్యమై ఆ గురు శాస్త్రమును శ్రవణము, మననము, నిధిధ్యాసనము ద్వారా జ్ఞానయోగము చేసి ఆత్మ జ్ఞానమును పొంది మోక్షమును పొందుతారు. ఇది సాత్విక కర్మ క్రమంగా మోక్షమునకు దారి తీస్తుంది. అయితే రాజసిక కర్మ ఏమిటి? రాజసిక కర్మ అంటే మనం ఏం చెప్పాము అంటే, ఏ కర్మ అయితే ఈ లౌకికమైనటువంటి మెటీరియలిస్టిక్ ప్రయోజనాల కోసం, అంటే సంపదలు, ధనము, ఇండ్లు, గోవులు, ఆస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పదవులు, అధికారము, కీర్తి ప్రతిష్టలు, ఈ లౌకికమైనటువంటి విజయాల కోసం అహంకారము, దర్పముతో, దంభముతో, ఎంతో శ్రమ, అధిక శ్రమతో కూడి ఒత్తిడితో ఆందోళనకు లోనై ఏ కర్మ అయితే చేస్తారో దానిని రాజసిక కర్మ అంటారు. ఇటువంటి కర్మ చేయడం వలన మనకి, ఎందుకంటే అత్యంత శ్రమతో కూడి ఉంటాయి ఈ కర్మలు, దాని మూలంగా వారికి ఆందోళన, ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలవచ్చు. చిన్నదానికి కూడా చాలా కోపావేశంతో ఉండొచ్చు. వాటిని ఎక్కడ వెళ్ళగక్కాలో తెలియక వాటిని వెళ్ళగక్కేందుకు వ్యసనాలకు బానిస అవ్వచ్చు. ఈ విధంగా బహుళ ఆయాసం, అధిక శ్రమతో, ఒత్తిడితో కూడుకున్నటువంటి ఈ కర్మలు కామేప్సునా క్రియతే, అధికమైన కోరికలు, తరగని కోరికలు. ఎలాగైతే అగ్నిలో ఆజ్యం, నెయ్యి పోస్తుంటే కోరికలు ఎలా పెరుగుతుంటాయో, అలా కోరికల యొక్క ఆ వలలో పడి సాహంకారేణ, అహంకారం, దంభముతో చేసే ఈ కర్మలను
రాజసిక కర్మ అంటారని చెప్పాం. అయితే సాత్విక కర్మ అయినది, రాజసిక కర్మ కూడా చూసాం. ఇప్పుడు తామసిక కర్మ అంటే ఏమిటి? అనుబంధం క్షయం హింసాం అనవేక్ష పౌరుషం మోహాత్ ఆరభ్యతే కర్మ యత్తత్ కర్మ తామసముచ్యతే తత్ తామసముచ్యతే. అంటే అర్థం ఏంటి? ఏ కర్మ అయితే దాని యొక్క ఫలితం, అనుబంధం అంటే ఫలితమును, అంటే ఏ కర్మ అయితే ఫలితమును కానీ దానివల్ల కలిగే నష్టమును కానీ దానివల్ల కలిగే హింస కానీ ఇంకా తనకున్నటువంటి సామర్థ్యమును కూడా ఆలోచించకుండా, ఇటువంటి అవగాహన లేకుండా కేవలము అజ్ఞానము మోహముతో చేస్తారో అట్టి కర్మను తామస్ కర్మ అంటారు. మనం చూసాం. ఇప్పుడు ఈ జరాసంధుడు అనేవాడు, ఈ దుర్యోధన, వీళ్ళందరూ కూడా, శిశుపాల, వీళ్ళందరూ కూడా దాని యొక్క ఫలితం మీద అంచనా వేయకుండా, వాళ్ళు చేయడం వలన కలిగే హాని, నష్టం దాన్ని కూడా తెలుసుకోకుండా, మనకి ఎంత సామర్థ్యం ఉన్నది, మన శక్తి, మన యుక్తి అని ఏవి తెలుసుకోకుండా కర్మలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకి పాకిస్తాన్ ఉంది. వాళ్ళకి సరిగ్గా ఆ దేశంలో ఉన్న అందరికీ ఒకరోజు భోజనం సరిగా ఉండదు, కానీ అణుబాంబులు తయారు చేయాలి. అణుబాంబులు తింటారా? అంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే కర్మలన్నీ తామస కర్మలు. ఎందుకంటే వారికి తినడానికి తిండి సరిగ్గా లేకపోయినప్పటికీ అణుబాంబులు తయారు చేయడానికి మాత్రం అప్పు చేసుకుని అణుబాంబులు చేస్తుంటారు. చాలా మంది మన దగ్గర కూడా చూస్తుంటాం. కొన్ని కార్యక్రమాలు చేయడానికి వారి దగ్గర ఎటువంటి సంపదలు, డబ్బులు ఉండవు, కానీ అవి కూడా అప్పు చేసి చేస్తుంటారు అన్నమాట. మళ్ళీ ప్రారంభిస్తాం, తన యొక్క శక్తి ఏంటి, దాన్ని కొనసాగించగలమా లేదా, దాన్ని పూర్తి చేయగలమా లేదా అనే ఆలోచన ఉండదు. మనం చేయడం వలన కలిగే హాని కానీ, హింస కానీ, నష్టమును కూడా వారు అంచనా వేయరు, అనవేక్ష ఆలోచించరు. మరి ఎందుకు చేస్తున్నారు? ఇంతకుముందు మనం చెప్పాం, పక్కా ప్రణాళికతో ఆలోచించి ఏ కర్మ అయితే ప్రారంభిస్తారో దానిని సాత్విక కర్మ అని చెప్పాం. దానికి సరిగ్గా భిన్నం అన్నమాట ఇది. ఎందుకు? ఎటువంటి ప్రణాళిక, ఎటువంటి ప్లాను, ఎటువంటి ఆలోచన చెయ్యకుండా చేసే కర్మ తామసీ కర్మ. అంటే సాత్విక కర్మకు సరిగ్గా వ్యతిరేకం అన్నమాట ఇది. ఇంతకీ అసలు ప్రణాళిక అవసరమా స్వామీజీ? బ్రహ్మసత్యం జగత్ మిథ్య, ఈ కర్మలు చేయడంలో ప్రణాళిక అవసరమా అని చాలా మంది అడుగుతుంటారు. చూడండి, సాత్విక కర్మ చేసినప్పుడు ప్రణాళిక చాలా అవసరం. ముందుగా మనం అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాము, ఆలోచిస్తాము, ప్రణాళిక వేస్తాము. అప్పుడు మన తెలివితేటలు బయటపడతాయి. మరి బెంగ, భవిష్యత్తు గురించి బెంగ అంటే ఏమిటి? సాధారణంగా మనం బెంగ పడడానికి, ప్రణాళిక వేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతాం. ఇంతకీ బెంగ ఏమిటి, ప్రణాళిక ఏమిటి అని తెలియదు మనకి. బెంగ అంటే ఏమిటంటే, మీరు ఒక తీర్థయాత్రకి వెళ్ళాలి. సపోజ్ ఒక అన్నదానము, ఏదో ఒక పెళ్లి కార్యక్రమం చెయ్యాలి, వివాహం. దానికి ప్లాన్ వేసుకోవాలి ప్రణాళికబద్ధంగా, అప్పుడే సాత్విక కర్మ. కానీ వివాహం జరుగుతుంది ఎప్పుడుకో, ప్రణాళిక ఉన్నది కానీ అప్పుడు సరిగ్గా వివాహం జరుగుతుందా లేదా, అప్పుడే వర్షం వస్తే అతిథులకు ఏమవుతుందో, అప్పుడు ఏం జరుగుతుందో, అసలు పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు ఒప్పుకుంటారా లేదా,
వాళ్ళ యొక్క చుట్టాలు బంధువులు ఏమంటారు, అసలు పురోహితుడు సరైన సమయానికి వస్తాడా లేదా, అప్పటికి ఆయన ఆరోగ్యం బాగుంటుందా లేదా, ఇవన్నీ ఒక రకమైనటువంటి అవసరం లేనటువంటి ఆ ఆందోళన, టెన్షన్, ఆ ఊహలు, అపోహలు ఏవైతే ఉంటారో దీన్ని భవిష్యత్తు గురించి బెంగ అంటారు. లేకపోతే మనము ఎక్కడికో వెళ్ళాలి కదా, అప్పుడే ఏమైనా బంధులు ఉంటాయేమో, రస్తారోకలు చేస్తారేమో, గవర్నమెంట్ బస్సులు ట్రైన్లు ఆపేస్తాయేమో, లేదా ట్రైన్లు బస్సులు అయితే సరిగ్గా వెళ్తాయి లేదు, యాక్సిడెంట్లు అవుతాయేమో, ఇదంతా అదొక రకమైనటువంటి అపోహలు అనమాట, బెంగ. దీన్ని భవిష్యత్తు గురించి బెంగ అంటారు. ఇది ఉండకూడదు, కానీ ప్రణాళిక ఉండాలి అంటారు. అందువలన చూడండి, మనం ఎందుకంటే టీవీల్లో, పేపర్లో చూస్తుంటాం, అక్కడ ట్రైన్ యాక్సిడెంటు, ఇక్కడ బస్సు యాక్సిడెంటు, అక్కడ ఫ్లైట్ క్రాష్. అప్పుడు మనం ఏమనుకుంటాము, మనం వెళ్ళే ట్రైన్ కానీ మనం వెళ్ళే ఫ్లైట్ కానీ క్షేమంగా చేరుకుంటుందా, క్షేమంగా కార్యం అవుతుందా లేదా, అనవసరమైన బెంగలు పెట్టుకుంటాం. అందువలన ఏది ప్రణాళిక, ఏది బెంగ అని ఎలా తెలుస్తుంది? మీకు ముందే చెప్పాను, మన ప్రయత్నపూర్వకంగా అందరము సమాలోచన చేసి ఒక ప్లాన్ చేసుకుంటే దాని ప్రకారంగా మన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాము. అలా కాకుండా దాని నుండి అనవసరమైన అపోహలతో ఊహాలోకాల్లోకి వెళ్ళి బెంగ పెట్టుకుంటే దానివల్ల మీకు కార్యక్రమాలన్నీ విఫలమవుతాయి. అందువలన బెంగ అనేది మన చేతిలో ఉండదండి. బెంగ అనేది ప్రయత్నపూర్వకంగా ఎవరికి జరగదు. ఏమండి, మా అమ్మగారు ఏమనుకుంటున్నారు, మా పాప కాలేజీకి వెళ్ళేది క్షేమంగా వస్తుందా లేదు, ఇది ఎవరైనా, లేకపోతే పాప గురించి బెంగపడ్డము, బాబు గురించి బెంగపడ్డము, అమ్మ గురించి బెంగపడ్డము, దీనికి ఏమైనా టైమింగ్స్ పెట్టుకుంటారు ఎవరు? పెట్టుకోరు. ఎందుకు? అది అకస్మాత్తుగా జరుగుతుంది బెంగ అనేది. దాని ప్రణాళిక అనేది ప్రయత్నపూర్వకంగా అందరూ కూర్చొని మాట్లాడి ఆలోచిస్తారు. కాబట్టి మీరు ప్లాన్ వేసుకోవడం వల్ల మీకు నష్టం లేదు, బెంగ పడడం వల్లే మీకు నష్టం అని చెప్తున్నారు. అందువలన సాత్విక కర్మల్లో ప్రణాళిక ఉంటుంది, తామసిక కర్మలో ప్రణాళిక ఏమీ ఉండదు. అందుకే పౌరుషం అనవేక్ష్య అంటే మనకున్నటువంటి సామర్థ్యము, శక్తి అంచనా వేయకుండా, తెలుసుకోకుండా, ఇప్పుడు ఆర్థిక స్తోమత అవ్వచ్చు, మన యొక్క జనబలం అవ్వచ్చు, మన వ్యక్తిగత బలం అవ్వచ్చు, మన వ్యక్తిగత యొక్క శక్తి సామర్థ్యాలు అవ్వచ్చు, ఇవేవి తెలుసుకోకుండా కేవలము అనుబంధం అంటే ఇక్కడ ఫలితం అంటే మనం చేసే పని వలన, కర్మ వలన వచ్చే ఫలితం ఏమిటి అనేది తనకు తెలుసుకోకుండా ఏం చేస్తారు కొంతమంది. ఒక అమ్మగారు ఒక వంట మనిషి పెట్టారు, వంట చేస్తుండే ఏదైనా చిన్న పొరపాటు చేశారు, అమ్మగారు కోపపడ్డారు. వెంటనే వంట ఆవిడ కూడా తను కూడా కోపపడ్డారు అమ్మగారి మీద. ఏమవుతుంది? మరుసటి రోజు పని నుంచి తీసేస్తారు. అలాగే ఉద్యోగం, కంపెనీల్లో మీరేమైనా పొరపాటు చేస్తే అక్కడ చైర్మన్ గారు ఉంటారు, ఎండీలు, వాళ్ళు కసురుకుంటారు, మీ మీద కోప్పడతారు. మీరు వెంటనే మీ పొజిషన్ ఏమిటి, మీరున్న స్థానం ఏమిటి, ఇవన్నీ చూసుకోవాలి కదా. చూసుకోకుండానే కొంతమంది బాస్ మీద అంటే మేనేజర్ మీద కూడా చటాపటా వాగిస్తారు. ఏమవుతుంది? మరుసటి రోజు ఉద్యోగం తీసేస్తారు. అందువలన దీన్ని ఏమంటారు? అనుబంధం అవేక్ష్య, పౌరుషం అవేక్ష్య. చూసారా? అంటే నీ శక్తి, నీ సామర్థ్యం తెలుసుకోకుండా, నువ్వు కర్మ చేయడం వలన కలిగే ఫలితాన్ని ఊహించకుండా, ఎవరైతే క్షయం అంటే వ్యయం అంటే ఖర్చు, మనకి ఇల్లు నడవాలన్నా, ఒక ఆఫీస్ నడవాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా మనకున్నటువంటి సంపద ఎంత,
మన ఖర్చు ఎంత. కొంతమంది ఈ బయట ఎంతోమంది పొగడ్తలకు పడిపోయి అప్పులు చేసి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి తర్వాత ఎంత ఇబ్బందులు పడుతుంటారో కొంతమంది మనకు తారసపడుతుంటారు అప్పుడప్పుడు. ఒకప్పుడు పెద్ద పదవుల్లో ఉండి ఎన్నో బంగళాల్లో ఉంటూ ఈరోజు అద్దె ఇల్లుల్లో ఉంటున్నారు, అద్దె కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు కొంతమంది మనకు కలిసారు ఈ మధ్య. అర్థం ఏమిటి? క్షయం నా అవేక్ష, అనవేక్ష. నా అవేక్ష అంటే అనవేక్ష. అవేక్ష అంటే ఆలోచించడము, తెలుసుకోవడము. అనవేక్ష అంటే తెలుసుకోకుండా. అంటే మనకి ఎంత రాబడి వస్తుంది, ఎంత ఖర్చులు. అందుకే ప్రతి ఇంట్లో స్త్రీ మహాలక్ష్మి, స్త్రీ ప్రజ్ఞ అంటారు. ఆదాయము ఖర్చులని లెక్క పెట్టుకుంటారు. మన ఆదాయమేమో 10,000, ఖర్చు ఏమో 20,000. అలా ఎంతవరకు అలా ఎంత చెప్పండి, కష్టం. అందువలన హింసామపి అంటే తను చేసే కర్మ వలన ఎటువంటి హాని జరుగుతుంది, అది మీకు అవ్వచ్చు, ఇతరులకు అవ్వచ్చు, ఇతర ప్రాణులు కావచ్చు, వాతావరణంలో మీరు చేసే హాని కావచ్చు, హింస కావచ్చు. కాబట్టి ఈ విషయములన్నింటినీ దేంటిని అంటే ఎటువంటి ప్రణాళిక లేకుండా, తన యొక్క సామర్థ్యం తెలుసుకోకుండా, ఆ కర్మ వలన వచ్చే ఫలితం అంచనా వేయకుండా, తనది చేయడం వలన ఎంత ఖర్చు ఇవేమి తెలుసుకోకుండా, అదేవిధంగా దాని వలన జరిగే హింస కూడా పట్టించుకోకుండా ఎవరైతే కర్మలు చేస్తారో, ఇంతకీ ఎందుకు చేస్తారంటారు? మోహాత్ ఆరభ్యతే. అజ్ఞానం వలన భ్రమ, మోహం అంటే ధర్మాధర్మాల మధ్య తేడా, వివేకం తెలియదు, కప్పేస్తుంది అనమాట మబ్బుగా. అందువలన యత్తత్ కర్మ మోహాత్ ఆరభ్యతే. ఏ కర్మ అయితే మోహము నుండి ఆరంభిస్తారో ఇలాంటి కర్మను తత్ తామసం ఉచ్యతే, తామస్ కర్మ అంటారు అని చెప్పారు. ఇప్పుడు చూడండి, మనం ఒక్కసారి 3 కర్మలు చూద్దాం. ఏమిటి? ముందు తామస్ కర్మ తీసుకోండి. తామసిక కర్మ అంటే తన సామర్థ్యాన్ని చూసుకోకుండా, దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అంటారు, అంటే పర్యవసానాలు, అంటే దాని యొక్క రిజల్ట్స్, ఫలితం చూడకుండా, ఎటువంటి ప్రణాళిక ఆలోచన లేకుండా, అనాలోచితంగా ఒక గుడ్డిగా అజ్ఞాన మోహముతో చేసే కర్మ తామసిక కర్మ. మీరు చూడండి, సొసైటీలో ఎక్కువ మంది తామసిక కర్మలే చేస్తారు. వారు చేసిన కర్మలకి ఒక ఆలోచన, ప్రణాళిక ఉండదు. వాళ్ళ శక్తికో దానికి అసలు సంబంధమే ఉండదు. దాని వలన సమాజం అంతా నష్టపోతుంది. ఇప్పుడు చూడండి, వర్షాల సమయంలో వర్షాలు సరిపడవు, ఎండాకాలంలో ఎండలు ఉండవు, చలికాలంలో చలి ఉండదు, మిక్స్ అయిపోతుంది. ఎందుకు? వీళ్ళందరూ తామసీ కర్మల వలన సమస్త వాతావరణానికి కూడా చాలా నష్టం వాటిల్లుతుంది. తరువాత రాజసిక కర్మ అంటే ఏంటి? ఇప్పుడే చూసాం. లౌకికమైనటువంటి మెటీరియలిస్టిక్ గొప్పతనం కోసం, విజయాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఎటువంటి సామాజికం యొక్క ప్రయోజనాలు చూడకుండా, స్వార్థముతో, అహంకార దర్పముతో, ఎంతో శ్రమైన, ఒత్తిడికి లోనైనప్పటికీ ఆందోళనలతో చేసే ఆ కర్మని హడావుడి ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ కర్మలని రాజసిక కర్మ అంటారు. మరి సాత్విక కర్మ అంటే ఏంటి? శాస్త్రం ఏదైతే విధిగా చెప్పబడినదో కర్మలని, అటువంటి కర్మలను చేస్తూ వాటిపైన బంధము, మమేకం పెంచుకోకుండా, రాగద్వేషాలకు అతీతంగా, ఇష్టాయిష్టాలకు అతీతంగా, పక్షపాత వైఖరి లేకుండా, ఎటువంటి ఫలాపేక్ష, ఫలితం మీద తీవ్రమైన ఆసక్తి లేకుండా
లోక కళ్యాణం కోసం, తన ఆధ్యాత్మిక వృద్ధి కోసం చేసే కర్మలని సాత్విక కర్మలు అంటారు. ఇప్పుడు చూశారు కదా, ఇప్పటి వరకు భగవాన్ కర్మల గురించి చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? కర్త గురించి చెప్తారన్నమాట. కర్త అంటే ఏంటి? ఎవరైతే కర్మను చేస్తారో, ఎలా చేస్తారు? ముందు జ్ఞానం అన్నాం. జానాతి ఇచ్చతి యతతే అంటే ముందు తెలుసుకుంటారు, దానిపైన కోరిక కలుగుతుంది, ఇచ్చతి. తర్వాత యతతే, ప్రయత్నిస్తారు. కాబట్టి ఇప్పటి వరకు మనము జ్ఞానం చూసాం, మూడు రకాల కర్మలు చూసాం. ఆ కర్మలను చేసే కర్తలు ఎలా ఉంటారు, వారి యొక్క దృక్పథం, వారి యొక్క ఉద్దేశం, వారి యొక్క దృష్టికోణం చూడాలి. ఇప్పుడు మూడు గుణాల ఆధారంగా. ఎందుకు? భగవద్గీత ఇది మోక్ష శాస్త్రం. ఇది కేవలం పారాయణాలు చేస్తే పుణ్యం వస్తుంది, ఫలశ్రుతి అక్కడతో ఆగిపోకూడదు. అందువలన శంకరాచార్య భగవద్గీత భాష్యం రాసినప్పుడు స్టార్టింగ్లోనే చెప్తారు, ఇటువంటి సాత్విక కర్మలు మీరు చేయడం వలన మీకు అవాంతర ఫలాలు వస్తాయి. అంటే చూడండి, మీరు కొన్ని కర్మయోగం చేయడం వలన మీకు పేరు ప్రఖ్యాతలు రావచ్చు, అది ముఖ్యం కాదు. కానీ మీ యొక్క మోక్షం అనేది పరమ లక్ష్యము, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ముందుగా తామసిక కర్మలు విడిచిపెట్టాలి. అందుకే వేదం ఏం చెప్పినది? ఫస్ట్ కామ్య కర్మలను విడిచిపెట్టాలి. అంటే అంతకు ముందే నిషిద్ధ కర్మలు విడిచిపెట్టాలి, కామ్య కర్మలను విడిచిపెట్టాలి, ప్రాయశ్చిత్త కర్మలు కూడా విడిచిపెట్టాలి. మరి ఏ కర్మలు చెయ్యాలి? నిత్య కర్మలు అంటే యజ్ఞదాన తపస్సు, పంచమహాయజ్ఞములు, కర్మయోగం చెయ్యాలి. ఇది విడిచిపెట్టకూడదు. అప్పుడు ఏం చేయాలి? ముందుగా మనము తామసిక కర్మలను విడిచిపెట్టి రాజసిక కర్మల్లోకి మనము ఎదగాలి. ఆ తర్వాత నెమ్మదిగా రాజసిక ప్రవృత్తి నుండి పైకి ఎదగాలి. అంటే తామసిక కర్మల నుండి రాజసికము నుండి సాత్విక కర్మల్లోకి రావాలి. అందువలన ఎప్పుడైతే సాత్విక కర్మల్లోకి మీరు వస్తారో అప్పుడు మీ జ్ఞానము, కర్త ఇవన్నీ కూడా మారుతాయి అన్నమాట. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఈ 6 అంశాలు చెప్తారు. ఏంటి? జ్ఞానము, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం. ఇక నుంచి ప్రతి ఒక్కటి 3 చెప్పారు. ఎక్కడి వరకు చెప్పారు? జ్ఞానము, కర్మ అయింది. ఇప్పుడు చెప్పబోయేది కర్త గురించి చూస్తాం. ముక్త సంగో నహం వాది, ముక్త సంగో నహం వాది, ముక్త సంగో నహం వాది, ధృత్యుత్సాహ సమన్వితః, ధృత్యుత్సాహ సమన్వితః, ధృత్యుత్సాహ సమన్వితః, సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః, సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః, సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః, కర్తా సాత్విక ఉచ్యతే, కర్తా సాత్విక ఉచ్యతే, కర్తా సాత్విక ఉచ్యతే, ముక్త సంగో నహం వాది, ధృత్యుత్సాహ సమన్వితః, ముక్త సంగో నహం వాది, ధృత్యుత్సాహ సమన్వితః, ముక్త సంగో నహం వాది, ధృత్యుత్సాహ సమన్వితః, సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః, కర్తా సాత్విక ఉచ్యతే.
सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते ఉత్తమం. అయితే ఇప్పుడే మనం చెప్పాం, ఇంతవరకు జ్ఞానములో 3 రకాలు చూసాము, కర్మల్లో 3 రకాలు చూసాము. కానీ ఆ కర్మలను చేసే వ్యక్తుల దృష్టిలో ఇప్పుడు చెప్తున్నారనమాట. వారు ఎటువంటి కర్తలు, ఎందుకంటే కర్మ చేయాలంటే కర్త ఉండాలి అని మనం చూసాం. 5 అంగాలలో కర్త ఒకటి. కాబట్టి కర్త ముఖ్యమైనది. కర్త లేకుండా కర్మ ఉండదు. అందువలన ఇప్పుడు 3 రకాల కర్తల గురించి చెబుతున్నారు. అంటే 26వ శ్లోకము, 27వ శ్లోకము, 28వ శ్లోకము. 26వ శ్లోకంలో మనకి సాత్విక కర్త గురించి చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, సాత్విక కర్త అంటే ఏంటంటే ముక్త సంగ. ముక్త సంగ అంటే సంగత్వమును త్యజించాలి. సంగత్వం అంటే ఏంటి? బంధాన్ని విడిచిపెట్టాలి. అంటే మనం ముందు కర్మలని సహాయం తీసుకుంటాం, తర్వాత కర్మలను దాటి వెళ్ళిపోవాలి. ఇంతకుముందు మనం చెప్పాం, ఒక స్లాబ్ వేసినప్పుడు దానికి ఆధారంగా పెడతాం, తర్వాత ఆధారాన్ని తీసేస్తాం. అలాగే పోల్ వాల్ట్ గేమ్లో కర్రని ఆధారంగా తీసుకొని చాలా ఎత్తుకి వెళ్తారు మనిషి, అక్కడ ఆధారాన్ని విడిచిపెట్టేస్తారు. అదేవిధంగా ఈ కర్మలను కూడా, అంటే సంగత్వము అంటే ఏంటి? దేని యందు కూడా బంధము మమేకం తాదాత్యం పెట్టుకోరనమాట. ముక్త సంగ, సంఘం నుండి విముక్తులయ్యారు అని అర్థం. ముక్త సంగ అంటే అతనికి కర్మ ఎంతవరకు చెయ్యాలో, ఎప్పుడు వదిలేయాలో తెలుసు. అందుకే చూడండి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అంటారు మన వాళ్ళు. సినిమా డైలాగులో బయట చెప్తుంటారు. అంటే ఏ పరిస్థితుల్లో కర్మని పట్టుకోవాలి, ఏ పరిస్థితుల్లో కర్మని విడిచిపెట్టాలి, శాస్త్రం రెండూ చెబుతుంది. మనం ఏంటంటే కర్మ చెయ్యం, చేస్తే కర్మ విడిచిపెట్టాం. ఇది ప్రాబ్లం అంటూ. అంటే లేస్తే మంచోడు కదా అన్నట్టుగా కర్మ చెయ్యము. ఒకవేళ సాత్విక కర్మ చేయమని అడిగితే ఇంక దాన్ని పట్టుకొని ఏలాడతాం తప్ప అది విడిచిపెట్టడం వీలు కాదు. అందువలన మీరు కర్మలు అనేవి మన అనుకున్న లక్ష్యం ఏదైతే, కర్మ యొక్క రిజల్ట్ ఏంటి? అంతఃకరణ శుద్ధి, ఆధ్యాత్మిక యొక్క అంతఃకరణ శుద్ధి అని చెప్పాం. అంటే ఏమిటి? మీకు జ్ఞానయోగ ప్రాప్తి అందించడమే కర్మల యొక్క లక్ష్యం. అలాంటప్పుడు ఎప్పుడైతే మీకు అంతఃకరణ శుద్ధి కలిగిందని మీరు భావిస్తున్నారో మీకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? నేను జ్ఞానాన్ని అధ్యయనం చెయ్యాలి, అంటే జ్ఞాన యోగంలోకి వెళ్ళాలి అని తీవ్ర తపన రుచి మీకు కలిగినప్పుడు, ఓహో నాలో అంతఃకరణ శుద్ధి జరిగింది అని మీకు తెలుస్తుంది. ఎందుకు? కర్మ ఎంత వరకు అయితే మీరు చేస్తూ ఉంటారో అంత దూరం లాక్కుపోతుంది బహిర్ముఖులుగా. కానీ మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామంలో చెప్పినట్టుగా, మనం ఎంత బహిర్ముఖంగా వెళ్ళిపోతే ఆ పరమాత్మ అంత దూరంగా వెళ్ళిపోతున్నట్టు లెక్క. అందువలన కర్మ ఎప్పుడు మిమ్మల్ని బహిర్ముఖులను చేస్తుంది. ఓకే, అది మంచి కర్మ అవ్వచ్చు, అయినప్పటికీ అది బహిర్ముఖం చేయడమే దాని లక్ష్యం. కాబట్టి మిమ్మల్ని ఒక దగ్గర ఉండనివ్వదు కర్మ. మరి ఆత్మజ్ఞానం పొందాలంటే మీరు అనేక తీర్థయాత్రలు తిరుగుతూ ఆత్మజ్ఞానం పొందగలరా? పొందలేరు. మరి పొందాలంటే ఏం చేయాలి? శ్రవణ మననం అధ్యయనం చేయాలి శాస్త్రం. కాబట్టి మీరు కొంత సమయం ఇవ్వగలగాలి. అంటే మీ మనస్సుని శాంతంగా అంతర్ముఖం చేసుకోవాలి. లేకపోతే భగవద్గీత, వేదాంత, బ్రహ్మ విద్య అధ్యయనం అసాధ్యం. అందువలన మీకు కర్తృత్వ భావన, ఈ కర్మల్లో చేసినంత వరకు మీ కర్తృత్వ భావన
ఒక కాంక్రీట్ వలె బలంగా ఉంటుంది. నేను కర్మలు ఎంత ఎక్కువ ప్రాజెక్టులు మనం చేస్తూ ఉంటే అంత బలంగా కర్తృత్వం పెరుగుతుంది. నిజానికి సామాజిక వ్యావహారిక ప్రపంచంలో ఆయన గొప్ప ఉన్నత శిఖరాలను అధిరోహించారని అనుకుంటారు తప్ప ఆధ్యాత్మికంగా ఆయన శూన్యం, ఆవిడ శూన్యం. ఎందుకంటే పెద్ద పెద్ద అడ్వెంచర్స్ ఎవరూ చేయని అసాధ్యమైనటువంటి అసామాన్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. దాంట్లో కూరుకుపోతారు. ఆ పొగడ్తలకి ఎప్లాట్స్ పడిపోయి దాంట్లో అలా వెళ్ళిపోతారు లోపలికి. పద్మవ్యూహంలో అభిమానులు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవడమే తప్ప వారు బయటపడే మార్గం ఉండదు. అభిమానిని చూడండి, ఇటు నుంచి పద్మవ్యూహంలో వెళ్ళేటప్పుడు చీల్చి చండాడి అన్ని యొక్క వ్యూహాలను కూడా మొత్తం చీల్చి చండాడి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ బయటపడే మార్గం తెలియక వీళ్ళందరూ కూడా ఈ సాత్విక కర్మలైన అయినప్పటికీ ఈ కర్మల్లో బాగా కీర్తి ప్రతిష్టలకు అలవాటు పడి అహంకార దర్పంతో ఇక బయటపడే మార్గం లేదు. కాబట్టి చిత్తశుద్ధి పొందిందనేది కూడా వారికి తెలియదు. కాబట్టి అందువలన కర్మలను త్యజించడానికి ఇష్టపడరు. అందుకే మనం ఏమంటాము, ఈ కర్మలన్నీ మీరు ఎప్పుడైతే మీకు ఒక ఫలితాన్ని అందించాయో చిత్తశుద్ధి, అప్పుడు ఆ కర్మలను కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. అందుకే తర్వాత కర్మలను త్యజించాలి అని చెప్తుంది ఎవరికి? సన్యాసి. అందుకే సన్యాసి చూడండి ఎలా తెలుస్తుంది సన్యాసులు కర్మలు త్యజించారని. మనం ఆహ్వానించినప్పుడు ఏం చెప్తారు మీరు సన్యాసికి? నా కర్మ నా ప్రజయాదనే నా త్యాగే నైకే అమృతత్వమానసహు. కర్మల ద్వారా నీకు అమృతత్వం రాదు. ప్రజయ సంతానం వలన మనుషుల వలన నీకు అమృతత్వం రాదు. ధనం వలన నీకు అమృతత్వం రాదు. మరి ఎలా మోక్షం వస్తుంది? త్యాగేన ఏక ఒకటి త్యాగం వలనే. అందువలన ముక్త సంఘ అంటే తను చేస్తున్న ఏ పనితోనూ అనుబంధం మమకారం పెంచుకోకూడదు, ఆసక్తి పెంచుకోకూడదు, బంధం పెంచుకోకూడదు. అతనికి తెలుసు. ఎందుకంటే కర్మ యొక్క శక్తి ఏంటి, దాని పరిమితం ఏమిటి, దాని యొక్క ఆయుష్ ఎంతవరకు, దాని ఎక్స్పైరీ డేట్ చూసారా? మ్యానుఫ్యాక్చర్ అయింది అనుకోండి ఒక మెడిసిన్ కానీ వస్తువు కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత ఇంకా అది వాడుతున్నారు అనుకోండి, వాళ్ళు తామసిక రాజసిక గుణాల్లో ఉన్నారని అర్థం. ఎందుకు? ఎక్స్పైరీ అయిపోయినవి ఎవరు మనం వాడం. అందువలన ముక్త సంఘ అంటే ఎవరైతే తన ఆత్మజ్ఞానం శ్రవణ మననము నిజిధ్యాసం ద్వారా పొందారో, లేకపోతే ఈవెన్ సాత్విక కర్మ చేస్తున్నటువంటి కర్మయోగులు కూడా నిష్ట పొందిన తర్వాత వాటిపైన ఆసక్తి ఉండదు. ముక్త సంఘ స్యాత్. అందువలన వారు చేస్తున్న సాత్విక కర్మల మీద కూడా ఆసక్తి వదులుకుంటారు. ఇంకేమవుతుంది? అనహం వాది. చూసారా? అనహం వాది అంటే అహంకారం ఉండదండి. మనిషికి అహంకారం ఉంటే ఎంత గొప్ప స్థానం నుండైనా కింద పడేస్తుంది. రావణుడు చూడండి, పండితుడు, మేధావి, సకల శాస్త్ర కోవిదుడు అయినప్పటికీ అహంకారం అనేది దైవీ సంపత్తి నుండి ఆసురి సంపత్తులకు నెట్టింది. అందువలన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు, పండితుడు అయినటువంటి, మేధావి అయినటువంటి రావణుడు అసురుడు, రాక్షసుడు వలె మారిపోయాడు. అలా కాకుండా రాక్షస వంశంలో పుట్టినటువంటి ప్రహ్లాదుడు చూడండి, సకల శాస్త్రములను సాత్విక కర్మలను చేస్తూ అజ్ఞానాన్ని సముపార్జన చేసి శ్రవణ మనన నిధిధ్యాసనలతో తపశ్చర్యలతో బ్రాహ్మణోత్తముడుగా మహర్షిగా మారిపోయారు. అంటే రాక్షస వంశంలో పుట్టినప్పటికీ మహర్షిగా మారిపోయినటువంటి ప్రహ్లాదుడు, రాజర్షిగా మారినటువంటి ప్రహ్లాదుడు చూడండి, బ్రాహ్మణ వంశంలో పుట్టి సకల శాస్త్రాలు చిన్నప్పటి నుండి చదువుకొని వచ్చినటువంటి ఆ రావణుడు రాక్షసుడిగా మారిపోయాడు చూడండి. అందువలన అనహంవాది అంటే సాత్వికరం ఏంటంటే దానికి అహంకారం ఉండకూడదు. అంటే కర్తృత్వంలో అహంకారం,
నేనే చేశాను, యజమాన్ని, నేను కర్తను, నేనే భరిస్తున్నా, నేనే నడిపిస్తున్నాను. వీళ్ళందరూ కూడా నాకు జస్ట్ సపోర్ట్గా ఉంటే ఉంటారు, ఉన్నా లేకపోయినా నేను లేకపోతే ఏం జరగదు అనే అహంకారం అన్నమాట. అందువలన ఈ అహంకారానికి బాగా పైకి ఎక్కిపోయి కళ్ళు పైకి వెళ్తాయి. అందువలన ఎక్కడికి వెళ్ళినా తనకి ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. అందరిలో నన్ను గుర్తించాలి, అందరిలో నాకు పెద్దపీట వేయాలి, నాకు పైన కూర్చోబెట్టాలి, నాకు సన్మానాలు చెయ్యాలి, నా గురించి గొప్ప స్తుతించాలి, ఇవి కోరుకుంటారనమాట. అహంకారం, దర్పం. అందువలన ఈ విధంగా అహంకారము ఆ పదవి ఇచ్చే హోదా, అధికారాన్ని మనిషికి ఆధ్యాత్మికంగా ఎదగనీయకుండా అడ్డుగోడలుగా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, కర్మయోగికి ఆ అధికారాలని, ఆ యొక్క పదవులని, ఆయన చేస్తున్నటువంటి కర్తవ్యాలని ఎక్కడి వరకు తీసుకురావాలి, ఎక్కడ ఆపాలి వారికి తెలుసు. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రవృత్తిని బయటి వరకే ఉంచుతారు. ఇంటికి వచ్చినప్పుడు ఇంటి గేటు తట్టామో లేదో ప్రవృత్తి అనే జాకెట్ తీసేస్తారు. మనం కొంతమంది చూడొచ్చు, వ్యాపారవేత్తలు కానీ, సినిమా వాళ్ళని కానీ, రాజకీయ నాయకులు కానీ కొంతమంది ఉంటారు. వారు క్షేత్రంలో ఉన్నప్పుడే పూర్తిగా లీనమైనట్టు మనకు కనిపిస్తారు. కానీ ఒక్కసారి స్వస్థతకు వచ్చారా, ఇంటికి వచ్చారా, సర్వం తీసేస్తారు అన్నమాట. ఆ ప్రవృత్తే తీసేస్తారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క వ్యక్తిని కలిసినట్టు మనకు అనిపిస్తుంది. అవునా, ఆశ్చర్యపోతారు మీరు. కావాలంటే కొంతమందికి కలవండి. వాళ్ళు చేస్తున్న ప్రవృత్తికి వారి ఇంట్లో ఉన్నటువంటి నడవడికి సంబంధమే ఉండదు. అది ఎంతో వివేకంతో జరుగుతుందన్నమాట. అందువలన అహంవాది అంటే అహంకారము, అనహంవాది అంటే అహంకారం లేకపోవడము. అందువలన గొప్ప పనులు చేసే వాళ్ళకి స్తుతిస్తారు, సన్మానాలు చేస్తారు, కానీ వాటిని అలాగే చిరునవ్వుతో స్వీకరిస్తారు. అక్కడ వరకే అవి తీసుకుంటూ అక్కడే మర్చిపోతారు, అవి విడిచిపెట్టేస్తారు. ఎందుకు? ఇప్పుడు సన్యాసులు ఉన్నారు, మహాత్ములు. మీరు పాద పూజలు చేస్తామని ఎంట పడతారు, చేయకపోతే కొంతమంది హర్ట్ అవుతారు, తప్పక ఒప్పుకుంటాం. కానీ మీరు చేస్తున్నప్పుడు ఇది నాకు కాదు, నా కృతజ్ఞత, నాకు ఈ అవకాశం ఇచ్చి నా అజ్ఞానాన్ని తొలగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మా గురువుకి అర్పిస్తున్నాను. మరి ఆ గురువు ఏం చేస్తాడు? నా గురువుకి అర్పిస్తున్నాను. మరి ఆ గురువు ఏం చేస్తాడు? మా గురువుకి అర్పిస్తున్నా. అలాగ చివరికి పరమ గురువు, ఆది గురువు దక్షిణామూర్తికే చెందుతుంది. మీరు పెట్టే నమస్కారాలు, మీరు చేసే పాద పూజలు, మీరు చేసే స్తోత్రాలు, ఇవన్నీ గురు మహిమా, గురు మహిమా, అపార మహిమా, గురు మహిమా, గురు మహిమా, గురు మహిమా, అపార మహిమా, గురు మహిమ. గురువు అనేది ఎవరు? దక్షిణామూర్తి స్వరూపమే. కాబట్టి మీరు చేసినవన్నీ ఆ దక్షిణామూర్తి వైపు నెట్టేస్తారు. మీరు చూడండి, నదిలో ఇంత మురికి, ఇంత కాలుష్యం చేస్తున్నాం మనం. నది ఏమని అక్కడ కూర్చుని ఏడుస్తున్నా, గంగానది, గోదావరి. వాళ్ళు కూడా అంటున్నారు, మీరు మూర్ఖులు, మమ్మల్ని గుర్తించట్లేదు, నాశనం చేస్తున్నారు. అయినప్పటికీ మేము మాత్రం ఏం చేయగలం? ఆ చెత్త అంతని తీసుకెళ్లి సముద్రంలో నెట్టేస్తున్నాయి. సముద్రం అనేవాడు అనంత స్వరూపం, కరుణామయుడు, దయాసాగర, దీనబంధు, స్వీకరించిన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనకి జరిగినటువంటి సన్మానాలు, అపమానాలు రెండు కూడా ఈశ్వరునికే సమర్పించుకుంటారు మహాత్ములు. అందువలన తను దేనికి కర్త కాడు అని అర్థం. కర్త కాడు అని అర్థం. అనహంకారం, అహంకారం లేకపోవడం. అందువలన అంత భగవంతుని కృప అని వినయంగా విన్నవించుకుంటారు. సో అతను సాధించినటువంటి ఏ విజయంలో కూడా అతను శ్రమ ఉంటుంది, కొంత ప్రయత్నం. అదే చెప్పాను. మనం ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. మొన్న అడిగారు ప్రశ్నలు నాకు. మరి మానవ ప్రయత్నము, ప్రారంధము, ఈశ్వర అనుగ్రహము, ఇవి ఎలా, ప్రారంధం ఎలా పనిచేస్తుందంటే మనకు 50-50 అంటారు. మన ప్రయత్నం ఉండి తీరాల్సిందే. మన ప్రయత్నం లేకపోతే ఈశ్వర అనుగ్రహం జీరో, ఉండదు. ఈశ్వర అనుగ్రహం ఉన్నప్పటికీ మీకు పని చేయదు అది. ఎందుకు? మీరు ప్రయత్నించినప్పుడే ఈశ్వర అనుగ్రహం పని చేస్తుంది. సపోజ్
సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు ఉదయం. నేను ఇంట్లో ఉండి కిటికీలు ద్వారాలు కరెక్ట్గా స్ట్రాంగ్గా బాగా మూసి ఉన్నాను. నేను లోపల చీకట్లో ఉన్నాను. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడి యొక్క అనుగ్రహం ఉన్నది అంతటా, కానీ నా ప్రయత్నం లేదే. అందువలన కేవలం ఈశ్వర అనుగ్రహం పనిచేయదు. మన ప్రయత్నం ఉంటే ఈశ్వర అనుగ్రహం పనిచేస్తుంది. కాబట్టి కర్మయోగి అహంకారం మమకారాలను త్యజిస్తాడు. తను చేసే కర్మలని శ్రద్ధాభక్తితో ఈశ్వరార్పణంగా చేస్తారు. వచ్చిన ప్రసాదాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తారు. అందువలన మీకు అహంకారం ఉండవలసిన అవసరమే లేదు. ఒకవేళ కర్మయోగం అయితే సన్మానాలు అవమానాలు కూడా రెండు ఆయనకి అంటవు ముట్టవు, ఆయనకు ఉన్నట్టు తెలియవు. ఎందుకు? ఇది నా గొప్పతనం కాదు అని ఒప్పుకుంటాడు. నా అహంకర్త హరికర్త, నేను పోతే పోవచ్చు అన్నాడు కాళిదాసు. అర్థం ఏంటి? అహంకారం అనేది పోతే నేను పరమాత్మ స్వరూపమై ఉంటాను అర్థం. అందువలన ధృత్యుత్సాహ చూసారా, కర్మయోగి తనని ఇతరులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఆ ధృతి ఉత్సాహం విడిచిపెట్టరు. పట్టిన పట్టుదల, ఆ యొక్క డెడికేషన్, ఆ కమిట్మెంట్, అంకిత భావం విడిచిపెట్టరు. అంటే మీకు ధృతి అంటే భగీరథ ప్రయత్నం అంటారు కదండి. పట్టుదల, పట్టిన పట్టు విడవకూడదు. అంటే ఆ పట్టుదల, ఆ యొక్క చేసిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అనే ఒక విశ్వాసం, దృఢ విశ్వాసం. ఓడిపోయినా గెలిచినా వారికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఓడిపోతే కొత్త పాఠాలు నేర్చుకుంటారు, గెలిస్తే కొత్త వారికి స్ఫూర్తి మార్గదర్శకంగా నిలబడతారు. వారిలో ఉత్సాహం ఎప్పుడు సన్నగిల్లదు. మీకు ఎన్ని నష్టాలు వచ్చినా వ్యాపారాన్ని, ప్రవృత్తిని విడిచిపెట్టరు కొంతమంది. అందువలన మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటారు. దానిని భగీరథ ప్రయత్నం అంటారు. అందువలన ధృతి గురించి ఆల్రెడీ చెప్పాం మనం 13 అధ్యాయంలో 16 అధ్యాయంలో. కానీ ఇప్పటికీ ఈ ధృతి లేకపోతే మనిషి అనేవారు ఏ కార్యాన్ని కూడా సాధించలేరు. అందువలన ఒక రబ్బర్ బంతి మీరు గోడకేసి కొట్టారనుకోండి, మీరు ఎంత బలంగా కొడితే అంత రెట్టింపు బలంతో వెనక్కి వస్తుంది. అదే ఒక పచ్చి బురద బాలు కిందకి, ఒక బురద అంటే మట్టి బాలు నేల కొడితే అక్కడే పడి ఉంటుంది. అందువలన మీరు రబ్బరి బంతి వలె మీకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఒక శిల ఎలాగైతే శిల్పంగా మారుతుందో, ఒక కర్మయోగి అనేవాడు ఒక జ్ఞానిగా, ఒక బ్రహ్మనిష్టగా మారుతారు. అందువలన వారికి ఎటువంటి ఒత్తిళ్లు, ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, లాభ నష్టాలు, ద్వంద్వాలు వారిని కలత పెట్టలేవు, వారిని షాక్ గురి చేయలేవు. ఈ విధంగా కర్త ఎవరైతే దేనికి కూడా దానికి ఎటువంటి ఫలితం కలిగినా, చూడండి ఎంతో మంది ఉంటారు వారికి ఎన్ని అవమానాలు. అసలు శ్రీకృష్ణుని తీసుకోండి, ఎన్ని అవమానాలు, అసలు దూషించడాలు, తిట్లు. ఆయన ఎప్పుడు కూడా చిరునవ్వు ఎప్పుడు విడిచిపెట్టలేదంట. అందుకే ఆయన జీవన్ముక్తులు, స్థితప్రజ్ఞులు. అందువలన సిద్ధి అసిద్ధి నిర్వికార అంటే ఎప్పుడు కూడా సమత్వ బుద్ధి. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అందుకే యోగీశ్వర కృష్ణ అంటారు ఆయనకి. అందువలన ఒకవేళ సాత్వికర్త ప్రతిదానికి సానుకూలంగా స్పందిస్తూ దేనికి కూడా కలత చెందకుండా, దేనికి కూడా ప్రభావితం కాకుండా ఉంటారు. అందుకే ఆ సమత్వ బుద్ధి ఏదైతే ఉందో వారికి చేసే కార్యం విజయమా విఫలమా దాంతో సంబంధం లేకుండా చేస్తారన్నమాట. ఎందుకు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. చూసారా, హనుమంతుడు కూడా తనకు చెప్పిన కార్యక్రమం చేయడమే తప్ప ఇది పూర్తి అవుతుందా, ఇది విజయం చెందుతుందా అని ఎప్పుడు చూసుకోలేదంట. అదేవిధంగా కర్మలు చేయడం ఎందే శ్రద్ధాభక్తితో మీకు అధికారం ఉంటుంది తప్ప దాని రిజల్ట్ మీద మీకు ఉండదు. ఎందుకు? రిజల్ట్ రావాలంటే మీ ఒక్కరు దానికి కారణం కాదు, దానికి అనేక కారణాలు ఉంటాయి. చెప్పాం కదా, కారణము, తర్వాత దైవము, ఈ యొక్క ప్రకృతి, మన చుట్టూ ఉన్న వ్యక్తులు,
వాతావరణము, అనేక కారకాలు దాని మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి రిజల్ట్ మీద, ఫలితం మీద నీకు ఎలాగ అధికారం ఉంటుంది? అందువలన నువ్వు చేసే కర్మ యందే నీకు అధికారం ఉన్నా తప్ప ఆ ఫలితం మీద లేదు, ఉండకూడదు కూడా అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే సాత్విక కర్తకి అసలు భావోద్రేకాలే ఉండవు అనడం లేదు. మీకు అర్థం చేసుకోవాలి. అంటే ఉంటాయి, కానీ ఆయన మెల్లగా ఆయన మనస్సు ఒక బండరాయిలా ఉంటుంది. అంటే ఏంటి? నిజానికి ఇలాంటి చిన్న చిన్నవి షాకులు జరుగుతున్నా వారు చెలించరు. అంటే మనోధైర్యం అంత అధికంగా ఉంటుందని అర్థం. అందువలన మీ భావోద్రేకాలు మీ విచక్షణ శక్తిని కప్పేస్తాయి. కానీ ఈ కర్మయోగికి, ఈ యొక్క సాత్విక కర్తకి ఎటువంటి ఎత్తుపల్లాలు వచ్చినా, ఎటువంటి షాకులు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కలత, ఎటువంటి పరిణామాలు కలిగినప్పటికీ మనస్సు ధైర్యంగా ఎదుర్కోగలదు. ఎందుకు? ఆగమాపాయన అనిత్యము. ఈ వస్తున్నాయి పోతున్నాయి, నేను సత్యము. అది సత్యమా ఇది సత్యమా అన్నారు జనక మహారాజు. అంటే స్వప్నము సత్యమా, వ్యావహారిక జాగ్రత్త సత్యం అంటే అది తాత్కాలికమే, ఇది తాత్కాలికమే, నువ్వు సత్యం అన్నారు అష్టావక్రులు. అందువలన వీరికి ఎటువంటి విషయం కూడా, ఎటువంటి పరిణామం కూడా వీరిని మార్చలేదు. ఎందుకు? ఆ మానసికమైనటువంటి ధైర్యము, ఆ ధృతి, ఉత్సాహం ఎప్పుడు కూడా తగ్గదు. చూడండి, కొన్ని నదులు ఉంటాయి వర్ష ఆధార నదులు, కానీ గంగా జీవనది నిరంతరం వెళ్తుంది. సముద్రంలాగా ఉంటారన్నమాట వీరంతా. అంటే సముద్రంలో 10 బకెట్లు తీసినా, 100 బకెట్లు పోసినా ఏం తేడా ఉండదు. ఆ విధంగా మీకు ప్రతీది కూడా కర్తవ్యంగా ఈశ్వరు ఇచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక బహుమానం, ఒక అవకాశం. అందువలన పరిణామాలతో మీ సంబంధం లేకుండా, ఎటువంటి భయము, ఆసక్తి, అహంకారం లేకుండా, వచ్చినటువంటి ఫలితం మీద ఎక్కువ తీవ్రమైనటువంటి ఇచ్ఛ, ఆపేక్ష లేకుండా ఎవరైతే కర్తవ్య కర్మలను కేవలం నేను ఒక పనిముట్టు, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ అని ఎవరైతే చేస్తారో అటువంటి వారిని సాత్విక కర్త అంటారు. అందువలన చూడండి, ఈ విధంగా సాత్విక కర్త ఈశ్వర ప్రసాద భావంతో ఉంటారనమాట. అలాంటి భావన ఉండాలంటే అతను ఎంత భక్తి ఉండాలి చెప్పండి? వారిలో అచంచలమైన భక్తి ఉండాలి. అందువలన సాత్వికర్త అయ్యే అవకాశమే లేదంటారు చాలా మంది. కానీ కర్మయోగం చెయ్యాలంటే భక్తి, విపరీతమైన అనన్య భక్తి ఉండాలి. అందుకే మనం ఏం చెప్పాము భక్తి యోగంలో? భక్తి అనేది ఒక సాధనం కాదు. కర్మ చేసేటప్పుడు కర్మరూప భక్తి ఉండాలి, ఉపాసన చేసేటప్పుడు ఉపాసన రూప భక్తి ఉండాలి, జ్ఞానయోగం తెలుసుకునేటప్పుడు జ్ఞానయోగ రూప భక్తి ఉండాలి. భక్తి అనేది అన్నిటికీ రామసేతు అన్నమాట. అందువలన ఎవరైతే కర్మయోగం ముందు భక్తి యోగం వస్తుందో, కర్మయోగం అంటేనే భగవంతునికి అంకితం అవడం. ఇప్పుడు చెప్పండి, కర్మయోగం వేరు, భక్తి యోగం వేరా? రెండు ఒకటేనా? నిజానికి రెండు ఒకటే. మీకు పూర్తి సంపూర్ణమైన భక్తి ఉంటే కదా సకల కర్మలు ఈశ్వరునికి అర్పించగలరు. భక్తి లేకపోతే ఎలా అర్పిస్తారు? కాబట్టి నిర్వికార కర్త, చూసారా? అటువంటి కర్తని సాత్వికర్త అంటారు. ఎందుకు? ఆయనకి దేనితో సంగత్వం లేదు, అహంకారం లేదు, పట్టుదల, ఉత్సాహము అవి ఎట్టి పరిస్థితులు కూడా విడిచిపెట్టరు. అంటే జయాలకి అపజయాలకి, సన్మానాలకి అపమానాలకి రెండింటికి కూడా సమత్వ చెల్లించినటువంటి బుద్ధి కలిగి ఉన్నటువంటి ఆ కర్తని సాత్వికర్త అంటారు. ఇప్పుడు మనము రాజసి కర్త అంటే ఏంటి చూడాలి మరి. రాజీ కర్మఫల ప్రేప్సు, రాగీ కర్మఫల ప్రేప్సు, రాగీ కర్మఫల ప్రేప్సు, లుబ్ధ
లుబ్ధో హింసాత్మకో శుచి. లుబ్ధో హింసాత్మకో శుచిః. లుబ్ధో హింసాత్మకో శుచిః. హర్షశోకాన్వితః కర్త. హర్షశోకాన్వితః కర్త. హర్షశోకాన్వితః కర్త. రాజసః పరికీర్తితః. రాజసః పరికీర్తితః. రాజసః పరికీర్తితః. రాగీ కర్మఫల ప్రేప్సుః. లుబ్ధో హింసాత్మకో శుచిః. రాగీ కర్మ ఫల ప్రేప్సుః. లుబ్ధో హింసాత్మకో శుచిః. రాగీ కర్మ ఫల ప్రేప్సుః. లుబ్ధో హింసాత్మకో శుచిః. హర్షశోకాన్వితః కర్త. రాజసః పరికీర్తితః. హర్షశోకాన్వితః కర్త. రాజసః పరికీర్తితః. హర్షశోకాన్వితః కర్త. రాజసః పరికీర్తితః. ఉత్తమం. ఇప్పుడు మనం సాత్విక కర్త గురించి చూసాము. ఇప్పుడు రాజసిక కర్త గురించి చూడాలి. అంటే రాజసిక కర్త అంటే ఏంటి? ఈయన తీవ్రమైన రాగం కలిగి ఉంటారు. ఎందుకు? తీవ్రమైన రాగం ఉంటే కదా కర్మలు చేసుకుంటూ పోతారు. వాని ఎండింగ్ ఉండదు అనమాట, అంతం తెలియదు అనమాట. అందువలన కర్మఫల ప్రేప్సుహు అంటే ఆ కర్మల పైన ఎంత ఆరాటమో ఆసక్తి ఉంటుందంటే అనంతంగా ఉంటుంది అనమాట. ఎందుకు? లుబ్ధ, లోపి. అందుకే వీళ్ళు కృపణః అంటారు వీళ్ళని. చేతిలో డబ్బులు ఉంటాయి, పాకెట్లో ఆకలేస్తుంది, ఎదుట ఒక హోటల్ కూడా ఉంటుంది, కానీ ఆ యొక్క నోటు బయట తీసి అబ్బా కొత్త నోటు 500 నోటు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎలాగైనా ఇంటికి వెళ్తాం కదా సాయంత్రం, ఆ అమ్మగారు వండి పెట్టుంటారు, అది వేస్ట్ అవ్వడం ఎందుకు అంటారు. సరే వాటర్ బాటిల్ కొందామంటే ఆ ఎందుకులే మున్సిపాలిటీ వాళ్ళు ట్యాప్లో ఎక్కడ తాగేద్దాం అనుకుంటాడు అనమాట. అందువలన లుప్త, లోపి. హింసాత్మక అంటే ఇతరులను కష్టపెట్టడానికి కూడా వెనుకాడు. అంటే తన స్వార్థం కోసం ఇతరులు వాడుకుంటారు అని అర్థం. హింసాత్మక ఇతరుల్ని ఇబ్బంది పెట్టైనా సరే కానీ విడిచిపెట్టరని అర్థం. కాబట్టి ఈ విధంగా పూర్తిగా అశుచి. ఎందుకు? వీళ్ళకి శుచి ఎక్కడ ఉంటుంది, శుభ్రత ఎక్కడ ఉంటుంది, అన్నిటికీ అతీతంగా ప్రవర్తిస్తుంటారు. హర్ష శోకాన్విత అంటే ఏదైనా మంచి విజయం సాధిస్తే వెళ్ళి ఆ సీలింగ్ ఫ్యాన్కి వెళ్ళి గుద్దేస్తుంటారు అన్నమాట. ఒకవేళ ఏదైనా అపజయం కలిగితే కుంగిపోతున్నాడు, పడిపోతున్నాడు కింద అర్జునుడిలా. అటువంటి కర్తని రాజసకర్త. రేపు దీనిపైన కొంచెం కాస్త వివరంగా చూసి రాజసిక కర్త, తామసిక కర్తను కూడా రేపు పూర్తి చేద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.